నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇటీవల వైసీపీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరి మీరు సభకు రాను అంటున్నారు. ఒకవేళ రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక తప్పదు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీకి రావాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీనిపైనే మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు స్పందించారు. పులివెందులకు ఉప ఎన్నిక తప్పవు అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి అసెంబ్లీకి రాలేదు, బావురుమంటూ ఏడ్చుకుంటూ మరీ వెళ్ళిపోయారంటూ అంబటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇటీవల కాలంలో త్రిపులార్ గారు వైసీపీని ఉద్దేశించి స్ట్రైట్గా మీరు అసెంబ్లీకి వస్తారా రారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పులివెందులకు ఉప ఎన్నిక తప్పదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మేడం. దీనిపైన అంబటి రాంబాబు గారు స్పందిస్తూ ఇప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక ఎందుకు వస్తాయి, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాను నేను అంటూ బావురుమంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు కదా, అప్పుడు కుప్పానికి ఉప ఎన్నికలు వచ్చాయా అంటూ ఆయన ఘాటుగా స్పందించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంతే కాకుండా గతంలో ఎన్టీఆర్ గారు కూడా నేను సీఎంగా అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని చెప్పి ఆయన చెప్పారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ అంబటి రాంబాబు అంటున్నారు. మరి వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అంబటి రాంబాబుకు మరి బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదా, లేకపోతే జరిగిపోయినవి గుర్తుండవా? ఆయన అపరిచితుడు కాదు కదా, అన్నీ చెప్తాడు కదా. ఇప్పుడెప్పుడో జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? 23 మంది సభ్యులు వచ్చారు కదా, హాజరయ్యారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లాస్ట్లో ఇంకా 1 ఇయర్ ఎలక్షన్ ఉందనంగా వీళ్ళు పెట్టింది ఎన్ని రోజులు? సంవత్సరం మొత్తం మీద 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు. ఫస్ట్ వాళ్ళు అసలు ఎన్ని రోజులు జరిపారో చెప్పమనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాల వాళ్ళ కాలంలో, వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్న కాలంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపారు, ఎన్ని రోజులు హౌస్కి వచ్చారు, ఎన్ని రోజులు వాళ్ళు జరిపిన ఆ కొన్ని రోజుల్లో కూడా ఎంత అగౌరవపరిచారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తుల్ని, ఆ ప్రజాప్రతినిధుల్ని గౌరవం ఇవ్వకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా అవహేళనకు గురి చేసి బాడీ షేమింగ్ చేసి రోజు అసెంబ్లీలో కదా ఇలా మాట్లాడింది అచ్చెన్నాయుడు గారిని. ఆయన సైజ్ అంత ఉల్లిపాయ తీసుకొచ్చాడు అంది కదా. నోటికి కనీసం మనం ఫుడ్ తింటున్నాము, మంచి మాటలు మాట్లాడాలనేది లేకుండా చేశారు అసెంబ్లీ. ఆ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. ఆయనకి గుర్తులేదా? పాపం ఆయన కూడా ఉన్నాడు కదా, పిచ్చిగా మాట్లాడాడు కదా, గంట సరిపోయిద్ది, అరగంట సరిపోయిద్దని. అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళబోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే చెప్పాడంట. వాళ్ళు 23 మంది ఉన్నారు, మనం 151 మంది ఉన్నాము, మరి ఏ విధంగా అసెంబ్లీకి వచ్చారు, ఏ విధంగా వాళ్ళు ప్రజల గురించి చర్చించారు, మన మీద పోరాడారు, ఒక్కసారి వీడియోలు వేసుకొని చూడండి, దాన్ని బట్టి మనం వెళ్ళాలా వద్దా, వాళ్ళ మీద మనం ఏ విధంగా ఫైట్ చేయాలనేది మనకు తెలుస్తుంది అని. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవంతి శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళు చాలా ప్రెషర్ చేశారు. కూటమి ప్రభుత్వం మీద దండెత్తండి, పిచ్చిగా లేని ఉన్నాయి అన్ని అవాకులు చవాకులు. కొన్ని డేస్లోనే 1 మంత్ తర్వాత ఎవరైనా సరే మాట్లాడతారా ఆ విధంగా? మనం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఏం చేశాము, ఎన్ని సంవత్సరాలకి మనం పెన్షన్లు పెంచుకుంటూ వచ్చాము, ఎంతమందికి మనం ఉపాధి కల్పించాము, ఎంతమంది మరి భవితకి ఉద్యోగాలు కల్పించాము, డిఎస్సి పెట్టామా? డిఎస్సి లేదు కదా. మరి ఇన్ని కార్యక్రమాలు మనం చేయకుండా ఈ రోజున అతి కొద్ది రోజుల్లోనే అధికారంలోకి వచ్చాక మనం ఏ విధంగా వాళ్ళ మీద ఇలాంటి లేనిపోనివన్నీ కూడా మాట్లాడి ప్రెస్ మీట్లు పెడతాము, లేకపోతే ఏదైనా ఎగనెస్ట్గా చేస్తామని చెప్పి ఆయన అడిగినప్పుడు మరి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా కూడా ప్రెషర్ చేశారు. అందుకనే అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేసి వెళ్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఇవే. అంబటి రాంబాబు గారికి గుర్తు లేకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం చేశారో ఒకసారి చూస్తే, సమావేశాలకి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు వచ్చారు, ఎలక్షన్కి ఎన్ని రోజులు ముందు ఆయన శపథం చేసి బయటికి వెళ్ళారో తెలుస్తుంది. ఓరికప్పుడు వచ్చినాయి ఎలక్షన్స్. అసలు జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారికి పోలికేంటి, జగన్మోహన్ రెడ్డికి నందమూరి తారక రామారావు గారికి పోలికేంటి? అసలు ఎక్కడైనా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది వాళ్ళిద్దరికి. అసలు ఎవరితో పోల్చుకోవడానికి అక్కడ అసలు ఎవరికి కూడా వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని ఆ సమవుజ్జి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మాట్లాడతారా ఈ రోజున? అసలు అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇంతవరకు ఒక్కరోజు 11 నిమిషాల నుండి వెళ్ళిపోయి దొంగ సంతకాలు చేసేసి ఎక్కడ సమావేశాలు రాకుండా ప్రజాప్రతినిధులుగా ఉండి మీ నియోజకవర్గ ప్రజల తరపున ఒక్క విషయం కూడా మాట్లాడకుండా, అందుకనే కదా డిపాజిట్లు కూడా లేకుండా చేశారు పులివెందుల్లో. వీళ్ళు మాట్లాడతారా? ఫస్ట్ అది చూసుకోమనండి.
వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వేచి చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా దిగిపోవాలి, బై ఎలక్షన్ రావాలి అని. ఎవరు ఆపినా ఆగేది కాదు, వాళ్ళ చేతుల్లోనే ఉంది. వస్తారా, సవాలు స్వీకరిస్తారా, లేదు మేము ఇలా దొంగ దెబ్బలు కొడతాము, దొంగచాటు వ్యవహారాలు చేస్తాము, దొంగ సంతకాలు చేస్తాము, ఇలానే లేనిపోనివన్నీ కూడా మాటలు కథనాలు అల్లేసి ఇలా దొంగ ప్రచారం, ఫేక్ న్యూస్ రాస్తాము, ఫేక్ న్యూస్ చెప్తాము, ఈ విధంగానే ఉండిద్ది, మేము ఇలానే ఉంటాం కాబట్టి అంత సవాలు మేము స్వీకరించలేము అని అంటే ఒప్పుకున్నట్టు. ఇంకా ఇంకో అంశం మేడం, అంబటి గారు అడుగుతున్నారు కదా కుప్పానికి అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినప్పుడన్నా, అప్పట్లో రామారావు గారు వెళ్ళిపోయినప్పుడన్నా సరే, ఇప్పుడు టీడీపీ నుంచి ఏ ఒక్కరు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళారు కదా, మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇటు తెలంగాణలో చూసుకున్నా కేసీఆర్ వెళ్ళకపోయినా బీఆర్ఎస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు, ఆ విధంగా ఎందుకని వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు, ఆయన ఏ పని చేయడు, ఇంకొకరిని చేయనివ్వడు. దోచుకోవటం దాచుకోవటం మాత్రం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, కొడుకుని బయటికి రానివ్వకుండా ఎంతసేపటికి ప్రజలు ఒక అభూత కల్పనలో పెట్టేశాడు. కొడుకంటే ఇష్టం ఉండదంట, ఆయనతో మనస్పర్ధలంట, అసలు కొడుకుని ఇతనికి పడదంటని. కానీ అతను రాజశేఖర రెడ్డి ఆలోచన ఏంటి, కొడుకు మీద ఈగ వాలనీయకుండా, ఎటువంటి స్కాముల్లో కొడుకును తలదోర్చకుండా, దాచేసే మొత్తం అతనికి కూడబెట్టి జగన్మోహన్ రెడ్డిని అలా ఏది అద్దాల మేడలో బొమ్మలాగా కూర్చోబెడదామని చెప్పి చూశాడు. అనుకోకుండా 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. బయటకు వచ్చాడు, ఏదో పేర్లు చెప్పుకొని ఏదో రకరకాల కారణాలతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మగాలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏళ్ళనాటి సెల్లాగా 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా పట్టి పీడిస్తున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే, మరి అసెంబ్లీకి రాకుండా వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేశాడు కాబట్టి ఈ రోజున వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుందని చెప్తున్నారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడో తెలీదు, ఎందుకు మాట్లాడతాడో తెలీదు. మాట్లాడేటప్పుడు ఏ విధంగా మనం అదేదో వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదివేస్తున్నామంటే కాదు కదా. అక్కడ ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల మీకున్న అవగాహన ఏంటి, అక్కడ రూల్స్ ఏంటి, హౌస్కి వెళ్ళాలంటే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇవన్నీ కూడా వదిలేసి ఎంతసేపటికి నారా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఎలక్షన్ వచ్చిందా, అసెంబ్లీకి రాకపోతే, మరి ఎన్టీ రామారావు గారికి వచ్చిందనంటే వాళ్ళు ఎన్ని రోజులు పోరాడారు మీతోటి, ఎన్ని అవమానాలు అనుభవించారు, ఎన్ని మాటలు పడ్డారు రాష్ట్ర ప్రజల కోసం, ఎంత మనక్షోభకు గురయ్యారు, వాళ్ళని చూసి ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ప్రజల కోసమే కదా. ఏ గట్టు దగ్గర, ఏ ఇంటి దగ్గర తగువు కాదు, ఏ ఆస్తి దగ్గర తగువు కాదు కదా వాళ్ళకి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ని మాటలు పట్టడానికి కారణం ఎవరు, ప్రజలు. ప్రజల కోసమే ఆయన పోరాడారు. అటువైపు బీజేపీని విభేదించిన అమరావతి కోసమే కదా, రాష్ట్ర రాజధాని కోసమే కదా. ఏ పర్సనల్ ఇష్యూనో, ఆయన బిజినెస్ మ్యాటరో, లేకపోతే ఆయన కంపెనీ విషయం ఏది కాదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజున అసెంబ్లీలో మీతో పోరాడింది ఎవరు, 23 మంది. తెలియట్లేదా? అంబటి రాంబాబు మర్చిపోయాడా అన్న మాటలన్నీ? ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బందికి గురి చేశారు. ఇష్టానుసారంగా ఉచ్చం నీచం మరిచి, అసలు ఈ మాట అనొచ్చా అనకూడదా, మహిళల్ని, ఇంట్లో పిల్లల్ని, అంటే భయంకరమైన నీచమైన అక్రమ సంబంధాలు అంటగట్టి, అసలు మీరు మనుషులా లేకపోతే పశువులా అన్నట్లు ప్రవర్తించి ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు ఆ మాట ఆయన? ఏమాత్రం వీళ్ళకి హక్కు లేదు, అర్హత లేదు. అసెంబ్లీకి వస్తారా చేస్తారా, వస్తే మీ ఇష్టం, రాకపోతే మీ కర్మ, ఎవరేం చేయలేరు. ప్రజలు అనుకుంటారు మా నియోజకవర్గానికి 11 మందిని ఎన్నుకోవటం మా కర్మ అనుకుంటారు. వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ఏం చేస్తారు మరి? మా కర్మ. మరి ఏం చేస్తారు? దొంగ సంతకాలు పెట్టేసి వస్తారా, లేకపోతే ఇంకో 11 నిమిషాలు, ఈసారి కూడా ఓ 11 నిమిషాలు ఉండి వచ్చేస్తారా? ఏం సమాధానం చెప్తారు? అసలే వాళ్ళు ఏదో వెళ్ళి సంతకాలన్నా పెట్టొద్దామనంటే వీళ్ళేమో సవాలు విసిరి, రఘురామకృష్ణరాజు గారని, నారా చంద్రబాబు నాయుడు గారని, అయ్యన్న పాత్రుడు గారని, వాళ్ళేమో పాపం బిడ్డలు గజగజ వణికిపోతంటారు. ఏదోలో వెళ్ళొద్దామంటే వీళ్ళేంటి లిక్కర్ అంటున్నారు, ఇసుక అంటున్నారు, రైస్ అంటున్నారు. అక్కడ చూస్తే ఈ భూ కుంభకోణాలు ఉన్నాయి. చెరువులన్నీ కేతిరెడ్డి మొత్తం కూడా ఆక్రమణ చేసేసుకున్నాడు. ఇప్పుడు మద్యం క్యామలో కేతిరెడ్డి వస్తున్నాడు, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే. ఎన్ని రకాల సమస్యలు, అన్ని సమస్యలతో వాళ్ళు సతమతం అవుతుంటే అసెంబ్లీకి రమ్మంటే ఎలా వస్తారు? ఆలోచించాలి కదా. భయపడుతున్నాడు చిన్నపిల్లడు, మరి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి అంబటి రాంబాబు గారు కొంచెం మీరు ఆలోచించండి మాట్లాడేటప్పుడు. నారా చంద్రబాబు నాయుడు గారితో, లేకపోతే నందమూరి తారక రామారావు గారితోనూ జగన్ని పోల్చడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అసలు వాళ్ళకంత సమూజ్జి లేని వ్యక్తి. అసెంబ్లీకి వస్తేనే మంచిది, రాకపోతే మీ కర్మ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.